హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియో మెయిన్ గా నేను చేయడానికి ఎవరైతే ఈ టూత్ వైట్నింగ్ గురించి కొద్దిగా ఫ్రీకీగా ఎవరైతే ఉండి దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకొని మన ఆన్లైన్ లో రకరకాల రీల్స్ చూసి లేదంటే ప్రొడక్ట్స్ చూసి ఆ చార్కోల్ టూత్ పేస్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. మనం ఇప్పుడు ఈ చార్కోల్ టూత్ పేస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా, అది ఎలా పనిచేస్తుంది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఎందుకు ఇది ఇంత వైరల్ ట్రెండింగ్ లో ఉంది అనేది తెలుసుకుంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. మెయిన్ గా ఈ చార్కోల్ టూత్ పేస్ట్ అనేది ఎందుకని ఇంత వైరల్ అయిందంటే, ఇది కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అంటే జస్ట్ లైక్ ఏదైనా పాయిజన్ ఏదైనా అయినా కూడా వాటికి ఈ యాక్టివేటెడ్ చార్కోల్ అనేది కొద్దిగా ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో పాయిజన్ లో వాటిని అన్నింటినీ అబ్జర్వ్ చేసుకొని మనం క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు కొన్ని. అలాగే ఈ చార్కోల్ అనేది రకరకాల ఇండస్ట్రీస్ లో రకరకాలుగా వాడతారు, కానీ హెల్త్ కేర్ వచ్చేసరికి యాక్టివేటెడ్ చార్కోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అందువల్ల ఈ టాక్సిన్స్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో మన టీత్ లో ఉన్న బ్యాక్టీరియాను కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని మనం క్లీన్ చేస్తుంది అనే ఒక మెయిన్ ఆలోచనతో ఇది వైరల్ అనేది అవుతుంది ప్రెసెంట్. అసలు ఈ చార్కోల్ టూత్ పేస్ట్ ఎలా పనిచేస్తుంది అంటే, ఆ చార్కోల్ అనేది ఒక అబ్రెసివ్ పదార్థాలు అనమాట. అంటే కొద్దిగా రాపిడికి లోనయ్యి కొద్దిగా ఎక్కువ క్లీన్ చేయడానికి వాడతాం. జనరల్ అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యే టర్మ్స్ లో చెప్పాలంటే, మనం బాగా అడుగు పట్టిన గిన్నెలు తోమేటప్పుడు ఇంట్లో మనం పాతకాలం పద్ధతిలో కొద్దిగా బూడిద వేసి తోమేవాళ్ళు. ఆ బూడిద పౌడరే నథింగ్ బట్ ఈ చార్కోల్ అనేది. సో అది అడుగు పట్టిన గిన్నె మనం గట్టిగా వేసి స్క్రబ్ చేసి నీట్ గా క్లీన్ చేస్తాం, కానీ అంతే ఇది మన టూత్ మీద పడితే చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం. దీని చార్కోల్ టూత్ పేస్ట్ వాడితే వచ్చే లాభాలు ఏంటంటే తెల్లగా అవుతాయి, కానీ అది చాలా టెంపరీ మాత్రమే. ఆ తెల్లగా అయిన పళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఈ బాగా రాపిడి జరిగి పైన ఎనామిల్ పొరను పోగొట్టిన తర్వాత మనకి బాగా సెన్సిటివ్ అంటే బాగా జుమ్ అనే ఇది క్రియేట్ చేస్తాయి అన్నమాట పండ్లు. అలాగే మన చిగుళ్ళను కూడా మనం బ్రష్ చేసినప్పుడు కేవలం పళ్ళనే కాదు కదా, చిగుళ్ళను కూడా కొన్నిసార్లు తోముతాం కాబట్టి ఆ చిగుళ్ళు కూడా కొద్దిగా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీటి వల్ల ఏమవుతుంది, పన్ను రంగు మారుతుంది, పైన ఎనామిల్ పొరపోవడం వల్ల తర్వాత సెన్సిటివిటీ వస్తుంది, గమ్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇది మెయిన్ గా డెంటిస్ట్ ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేసే ఒక డైలీ టూత్ పేస్ట్ అయితే కాదు. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ అంటూ యూజ్ చేయొచ్చు, కానీ కంప్లీట్ గా మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో నేను కూడా ఇది మీకు రికమెండ్ చేయను. సో ఈ టూత్ పేస్ట్ కి మెయిన్ మీకు ఆల్టర్నేటివ్ ఏమైనా చెప్తారా సార్? అయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు అడిగితే కనుక ఆల్టర్నేటివ్ కంటే ముందు ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ టూత్ పేస్ట్ యూజ్ చేయడం మానేసేయండి. అది ఎందుకంటే ఇందులో మనకి చార్కోల్ మాత్రమే ఉంటుంది తప్పితే ఫ్లోరైడ్ అనేది అన్ని రకాల చార్కోల్ టూత్ పేస్ట్ లో మనకి అవైలబిలిటీ లేదు మార్కెట్ లో. ఎట్ ద సేమ్ టైం మీరు ఆ టీత్ ఏదైతే క్లీన్ గా ఉండాలి, వైట్ గా అవ్వాలి అనుకుంటే కనుక వీటికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టీత్ వైట్నింగ్ కానీ లేదంటే కనుక వైట్నింగ్ టూత్ పేస్ట్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ చార్కోల్ అంటే ఒక అబ్రెసివ్ ని మనం హార్ష్ గా అనేది మనం టూత్ మీద యూజ్ చేస్తే చాలా లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా యూజ్ చేయకండి. సో ఈ మనకి ఇన్స్టాగ్రామ్స్ లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ వచ్చే ఈ ట్రెండ్స్ ఏవైతే అంటే ఈ వీడియో వైరల్ అవ్వడం ఏదైతే ఉంటాయో వాటిని మీరు ట్రస్ట్ చేయకుండా ఆల్వేస్ ట్రస్ట్ యువర్ డెంటిస్ట్. బికాస్ మీ టూత్ కి ఏదైతే మంచిదో అది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము, అంతేగాని ఈ ట్రెండ్స్ అనేవి మీకు ఒక విధంగా మీకు ఒక మిస్కన్సెప్షన్ అనేది క్రియేట్ చేస్తాయి. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. అట్ ద సేమ్ టైం మన వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మరింత మందికి మీరు డెంటల్ అవేర్నెస్ అనేది చేరువగా చేస్తారు మా ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ.